హాయ్ అండి, ఈరోజైతే 2 శారీస్ అండ్ బ్లౌజెస్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. ఫ్లవర్స్ వచ్చేసి శారీ అంతా కింద బోర్డర్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. అలానే బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే బ్రొకెట్ బ్లౌజ్ లాగా వచ్చింది. బట్ అది నేను స్టిచ్ చేయలేదండి, ప్లెయిన్ కాటన్ సిల్క్ తీసుకున్నాను. ఇది మా ఇంట్లో వాళ్ళకి స్టిచ్ చేశాను అనమాట. సో ఈ విధంగా అయితే శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంచుమించుగా ఈ ఫ్లవర్ ఉండేలాగా ఎంబ్రాయిడరీ వేసేసాను. ఆఫ్టర్ 6 months తర్వాత మన ఎంబ్రాయిడరీ మిషన్ని నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి. సో ఈ విధంగా అయితే వర్క్ వేసేసాను. మనకి బ్లౌజ్లో ఉన్న బోర్డర్ని హ్యాండ్కి ఈ విధంగా సెట్ చేసేసాను చూడండి. హెమ్మింగ్ కూడా చేయలేదు, ఫాస్ట్గా స్టిచ్ చేసేసాను అనమాట. ఎంబ్రాయిడరీ వేసిన తర్వాత జస్ట్ ఒక 35 minutesలో బ్లౌజ్ స్టిచ్ చేశాను. శారీ నా దగ్గరికి వచ్చి 2 months అయిపోయింది, కానీ బట్ ఇప్పుడు స్టిచ్ చేశాను అనమాట. రేపు ఊరికి పంపిస్తున్నాము అనగా ఈరోజు స్టిచ్ చేశాను. మన ఇంట్లో అయితే ఇలానే చేసేస్తాం కదా, హరీబరీలో చేసేస్తాం కదా. నాలాగే స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఇంత ఫాస్ట్గా మన ఇంట్లో నిదానంగా చేసేవాళ్ళు ఉంటే. సో సెకండ్ శారీ వచ్చేసి ఇదనమాట. మనకి వీడియోలో ఇలా ఉంది కానీ చాలా బాగుందండి. ఈ శారీ వచ్చేసి మనకి టిష్యూ ఉంటుంది కదా, ఆ శారీ అనమాట. టిష్యూ క్లాత్ అనమాట ఇది. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే బ్యాక్ బోట్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఇచ్చేసాను అనమాట. ఫుల్ హ్యాండ్ ఇచ్చేసి లైట్ పఫ్ ఇచ్చానండి. అలానే బ్యాక్ వచ్చేసి ఈ విధంగా హౌస్ లాగా ఇచ్చేసేసి ఒక 4 cuts ఇచ్చేసాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా డీప్ నెక్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఓవరాల్ లుక్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయనండి. సో 2 శారీస్ అండ్ బ్లౌజెస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ.